రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఇంతకుముందే ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగింది. ఇది ఎంత దారుణము, ఎంత దౌర్భాగ్యము. ఇంతకుముందు ఏ రోజు జరగని సంఘటన ఇది. సొంత ముఖ్యమంత్రి గారి సొంత ఊర్లే కొండారెడ్డిపల్లిలో కాంగ్రెస్ గుండాలు కెమెరాలు గుంజుకొని ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి. ఇది దేనికి సంకేతం? తెలంగాణ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. తెలంగాణని ఇంకేం చేద్దామని రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. ఎంత దారుణం అంటే 60 ఏండ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏండ్ల తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇలాంటి ఒక్కటైనా మచ్చకైనా జరిగిందా? ఈ 8 నెలల కాలంలో వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. అందులో మహిళా జర్నలిస్టుల మీద వాళ్ళు చేసింది ఏంటి అంటే ఓన్లీ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుడు. రేవంత్ రెడ్డి గారు చేసే తప్పులను ఎత్తి చూపినందుకు సోదరీమణులు ఇద్దరు జర్నలిస్టుల మీద దౌర్జన్యం జరిగింది, దాడి జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క పౌరుడు, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు దీన్ని దారుణంగా గట్టిగా ఖండించాలి. అందరం కూడా సోదరీమణులకు, జర్నలిస్టులకు మన సపోర్టుగా మన సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ.